అలాగే కానీ ఏం కలుద్దా నా బొంద ఇంకా నేనే చెప్పండి. సినిమాల్లో పనికి వస్తానంటావా? డౌట్ లేదు. చిరంజీవి తర్వాత నేనేనంటావా? గ్యారంటీ. చిరంజీవి తర్వాత నేనేనంటావా? గ్యారంటీ. అయితే వెళ్ళిపో. మనతో పాటు చంద్రహాస్ గారు ఉన్నారు, ఈటీవీ ప్రభాకర్ గారు అబ్బాయి. మై మూవీ జస్ట్ గ్లిమ్సే కదా, గ్లిమ్స్ కి పెద్దగా నాకు చెప్పాలని ఏం లేదు. ఏంటంటే ఏం తెలియదు, వాటి డంబాచారం అడ్డగోలు మాటలు తప్ప విషయం తెలియదు. లాస్ట్ టైం ఒకసారి నేను పాట పాడినప్పుడు నన్ను ట్రోల్ చేశారు. లిఫ్ట్లో ఒక పాట పాడా నా బ్లాగ్లో ఎప్పుడో. ఫ్లాష్ బ్యాక్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. ఇవి పై పైన మాటలు. ఈడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు. నీ నీడే నడిచే ధ్యాసలేదే, నీతోటే వచ్చే ఆశలేదే. నాకు నచ్చలే నన్ను పాట పాడినందుకు ట్రోల్ చేసినందుకు. పెద్దయినాక ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు వస్తాయని తెలిసిందో చిన్నప్పుడే ఆడుకుంటా ఒక్కరి విసుకుని తెచ్చుకోండి. సో మరి దానికి ఆన్సర్గా నేను ఈ సినిమాలో ఒక పాట పాడా. నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వా. ఇప్పటికి యాటిట్యూడ్ అని మారిందే నీకు అనిపిస్తుందా? ఫస్ట్ ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. అంతే, సేమ్ ఎప్పుడు అలాగే ఉండాలి. జీవితంలో నువ్వు ఇంకా మారను అట్లుంటది మనతో. జేబులో చేతులు పెట్ట మళ్ళీ ఒకసారి మా కోసం మళ్ళీ ఆ జేబులో చేపెట్టగలరా? ఫ్లాష్ బ్యాక్. చదువు పెద్దగా ఎక్కలేదు ఏంటో గానీ తను చదువుకుంటుండే యాక్చువల్లీ. పర్లేదు. అయ్యో సారీ. కొత్తగా మొలిసిన ఆతులు బలిసినేమ్రా నీకు పూక. నా చేతులు నా జేబులో పెట్టుకున్నాను. ఎవరికి మీరు కూడా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, మన కంఫర్ట్ గానే ఉండాలి కదా, అంతే. అన్నదా నా చేతులు నా జేబులో పెట్టుకోవడం వల్ల ఎవరో ఫీల్ అయ్యారంటే దట్ డజంట్ మేక్ సెన్స్ టు మీ. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. పాజిటివ్గా తీసుకునే చంద్రహాసు అంటే క్లోజ్ ఫ్రెండ్స్ మీ గురించి కొంచెం తప్పుగా మాట్లాడటం, దాన్ని ఎలా తీసుకున్నారో ఆ టైంలో. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. ఈ సినిమాల ద్వారా మీ ఫ్రెండ్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? చూడండి, సినిమా చూసి ఎంజాయ్ చేయండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, ట్రోల్స్ చేసిన వాళ్ళు కూడా చెప్పాలి. ఇప్పుడు ట్రోల్స్ చేసిన వాళ్ళకి ఏమంటానంటే అదే వాళ్ళకి ఏం నచ్చలేదేమో, నేను నిల్చునే విధానం నచ్చలేదు. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా, నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి, కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఓకే, ఏమైందిరా? లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది. ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్ గానే ఉంది సార్. నాకు భయం వేస్తుంది సార్. భయం వేస్తుందా? అవును సార్. ఎందుకురా? నాకు వణుకొచ్చేస్తుంది సార్. వణుకొచ్చేస్తుంది సార్. నాకు స్టోరీ చెప్పటానికే నీకు వణుకొచ్చినప్పుడు రేపు పబ్లిక్ ఏం చెప్తావురా నువ్వు స్టోరీ? ఎందుకయిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే. చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? ఎందుకో తెలీదు, నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కావాలో అక్కడ కాలేదు. దానికి రీజన్ ఏమీ లేదు. నా చేతులు నా జేబులో పెట్టుకున్నా అంతే. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది ఏమన్నా పడిపోయారు అందరు నా మీద. దేనికి రాదు నాకు అర్థమే కాలేదు ఇప్పటికి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చోరా.
తగ్గించుకుంటే మంచిది. మా నాన్న ముందే చెప్తున్నా, డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. హీఈస్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఉంటదిరా భయ్ నాకు యాటిట్యూడ్. మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు ఎందుకు ఉండదు? ఉంటది. ఇన్సల్టింగ్ గా మీరు అన్నారని అనుకుంటున్నారేమో, యాటిట్యూడ్ సార్ అని. నాకు యాటిట్యూడ్ అనరు, ఇట్స్ ప్రైడ్. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? అది లేకపోతే, మ్యాటర్ లేకపోతే మరి మేబీ అలాగే గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బండితో ఎంతమంది అయితే నెగిటివ్ గా అన్నారో వాళ్ళందరూ పాజిటివ్ అవుతారు అనుకుంటున్నాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. పిలిచోవడం ఇదంతా నచ్చలేము, దానికి నేనేం హెల్ప్ చేయలేను. బట్ మూవీ పరంగా అయితే నేను మీకు నచ్చేలాగా చేస్తానని అనుకుంటున్నా. అనుకుంటావా అంటే అనుకుంటావేంట్రా? కానీ యాక్చువల్గా నన్ను అడిగితే ఇంతమంది నాపై నెగిటివిటీ అయ్యారు, నన్ను జోకర్ అనేసారు. చిన్నప్పటి నుండి సినిమా ఫీల్డ్ లో తిరుగుతున్న ఇంతటి యదవని నేను ఎక్కడ చూడలేదు. నాలాంటోడు గనక హిట్టు కొట్టాడు అనుకో. కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికి, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ దేర్, ఐ వాంట్ యు టు స్క్రీమ్. చూస్తా నా కళ్ళు ఏం చూసాను నా బొచ్చులో. ఇది నా రిక్వెస్ట్, నా కోసం కాదు, బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ. ఏంట్రా రెచ్చిపోతున్నావు? కొట్టాలంటే పెద్ద ఆలోచించా. చూసావా ఎంత సింపుల్? ఓకే, ఐఎమ్ సారీ. నెగిటివ్ గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి, వాళ్ళకి బేసిక్ గా నాకు అదే కావాలి. మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు అని మంట కావాలి అంతే. థ్యాంక్ యూ. I don't know why I did that. Okay, those. Thanks. అంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు